గురువుగారు, మరి నుదుటిని పెట్టుకునేటువంటి బొట్టు ఏ రకంగా ఉండాలి? పసుపు కుంకుమ రెండూ కలిపినటువంటి బొట్టును ధరించవచ్చా? దేహం ఉన్నంతకాలం సందేహాలుంటాయి. హిందూ ధర్మం ఉన్నంతకాలం, మన ధర్మం ఉన్నంతకాలం బొట్టు ఉంటుంది. ఈ బొట్టులో కుంకుమ పసుపు కలిపి ధరించడం, దీనికి బండారు అని పేరు. శివ పార్వతి ఆది దంపతులుగా ఇరువురిని కలిపి అర్చించేటటువంటి జానపద విజ్ఞానంలో, తంత్ర విజ్ఞానంలో, ప్రాంతీయ ఆచారాలలో ఇలా పసుపు కుంకుమను కలిపి బండారుగా ధరించడం ఒక ఆచారంగా నేటికి మనం గమనిస్తున్నాం. గ్రామదేవతను అర్చించే క్రమంలో ఈ పసుపు కుంకుమల మిశ్రమాన్ని బండారు అన్న పేరిట నుదుటన మనం ధరిస్తూ ఉంటాం. కుంకుమ అంటే ఏమిటి? పసుపులో నిమ్మరసం 4-5 బిందువులు అలా చిదిపితే, నిమ్మరసం కలిపితే ఎరుపుగా మారుతుంది, కుంకుమగా లభిస్తుంది. సున్నం పసుపు కలిపితే ఎరుపుగా మారుతుంది, కుంకుమగా చందనంగా మనం ధరిస్తూ ఉంటాం. అంటే మనలో పసుపు వర్ణంలో ఉండేటటువంటి బగళ, యాంటీబయోటిక్ పవర్, రాజస గుణాత్మకమైనటువంటి ఎరుపు వర్ణంగా మార్చడం కోసం అందులో సున్నం లేదా తామసిక తత్వాలతో ప్రతీకాత్మకంగా చెప్పేటటువంటి నిమ్మరసం కలిపితే లభించే గుణం, సత్వ రజస్తమో గుణాల త్రిశక్త్యాత్మకమైనదే ఈ పసుపు కుంకుమల మిశ్రమం బండారు. అడ్డం బొట్టు పెట్టుకున్నా, నిలువు బొట్టు పెట్టుకున్నా, అరటి చెట్టు దూటను దగ్ధం చేసి లభించిన ఆ నల్లని నుసిని తడిపితే లభించే అంగారం కానీ ఏది పెట్టుకున్నా అన్ని బొట్టుతో సమానమే, బొట్టు ఇచ్చే ప్రయోజనాన్ని ఇస్తాయి. పసుపు కుంకుమ కలిపిన బొట్టు ధరించడం శ్రేష్టం, లాభదాయకం.